సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం నాగార్జున గారు. నమస్తే గారు. వల్లభనేని వంశీ గారికి బెయిల్ రావటం పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ సిట్ ఏంటి సార్? ఆయన ప్రీవియస్ అక్రమాలపైన అవునండి. వీటన్నిటి మీద సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏంటి, కంప్లీట్గా ఆయన బయటికి రాకుండా ఉండటం కోసం జరుగుతుందా ఏమన్నా అని నేను అనుకోవట్లేదండి గారు. అతను చేసినటువంటి పాపాలు అన్నీ ఎక్కువ ఉన్నాయి అంటున్నాను నేను. ఓకే. అధికారంలో ఉన్నప్పుడు అతను ప్రవర్తించినటువంటి తీరు అనేక మంది రాజకీయ నాయకులు మనం చూసినా కొన్ని స్పెషల్ పీసెస్ ఉన్నాయి మనకి, స్పెసిమెన్స్ లాగా. ఒక కొడాలి నాని, ఒక వల్లభనేని వంశీ, తర్వాత రోజా లాంటి వాళ్ళు, ఈ ఎప్పుడు చెప్పుకునే పేర్లే, పేరు నాని, ఆ నాని, ఈ నాని, వీళ్ళందరూ అధికారాన్ని చూసుకొని గతంలో కూడా ఎంతోమంది అధికారం అనుభవించిన ఏంటంటే ఇది కొద్ది రోజులు మాత్రమే మనకు ఉంటుంది, ఈ 5 సంవత్సరాలే, ఇది అయిన తర్వాత ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకొక 5 సంవత్సరాలు అనేటువంటి భావంలో వాళ్ళు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనుచర గణం ఏమనుకున్నారంటే 30 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, 30 సంవత్సరాలు మనదే అధికారం. నిన్న అంటున్నాడు ఏమని, మా ఉద్యోగం బీకేశారు, మమ్మల్ని ఏం చేయమంటున్నారు అని కొడాలి నాని మాట్లాడుతున్నాడు. దానిలో ఇంకా కూడా అన్నారు, ఇంకా అన్నా కానీ ప్రధానంగా కేసుల విషయం అయితే ఆయన ఒకటే చెప్పారు, 3 కాదు 30 పెట్టుకోమనండి, ఓపెన్ ఛాలెంజ్ చేస్తాము అనేటువంటిది. కానీ నేను ఒకటే చెప్తాను, ఎప్పుడు సౌండ్ ఎక్కువ చేస్తున్నా, ఎంత ఎక్కువ సౌండ్ మీరు చేస్తున్నారంటే లోపల అంత భయపడుతున్నారని అర్థం. నేను ఆయన కూడా అంటున్నాడు కదా, పేరు నాని ఏం పిక్కోండి అన్నారు కదా. సో ఆ పిచ్చి ఆయన అరిచినటువంటి అరుపు. సార్ ఇక్కడ ఇంకోటి అంటే ఒక చర్చ జరుగుతుంది, ఇప్పుడు ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని వీళ్ళు సవాల్ చేస్తున్నారా, వెంట్రుక అనే పదం వాడుతున్నారు ఖచ్చితంగా అనేది కూడా ఒక చర్చనీయాంశం. ఈయనకి ఎందుకంత ధైర్యం వచ్చింది? పేరు జగన్ గారు కూడా వెంట్రుక, అదే నేను అంటుంది, వీళ్ళకి ఎందుకంత ధైర్యం వచ్చింది? కేసు అనగానే వీళ్ళు కోర్టు అని వెళ్తున్నారు, కోర్టుల్ని హేళన చేస్తున్నారా అంటే కోర్టులను అండ చూసుకొని వీళ్ళు రెచ్చిపోతున్నారు అంటున్నాను నేను. ఈ మాట అంటానికి నేనే మొహమాట పట్టడం లేదు. వీళ్ళు కేసు అనగానే ఇప్పటికి కూడా వాళ్ళకి ప్లాంట్ అయినటువంటి వాళ్ళ అనుచరులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండగానే మీ మీద ఇది రాబోతుంది అనగానే వీళ్ళు యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తున్నారు. ఓకే. వెళ్ళగానే సాక్షాత్తు ఈవీఎం పగలగొట్టినటువంటి నేరస్తుడైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎన్ని రోజుల పాటు కోర్టు కాపాడిందో మనం చూసాం. దాదాపు 1 నెల రోజుల పాటు అతన్ని టచ్ చేయొద్దని చెప్పేసి కళ్ళ ముందు అక్కడ కనపడుతూ ఉంటే మీకు ఆ ప్రొటెక్షన్ అక్కడ వచ్చిన తర్వాత, పైగా గవర్నమెంట్ మీద కూడా నాకు ఒక కంప్లైంట్ ఉంది. మీరు కోర్టులో వాళ్ళు వేసిన తర్వాత కోర్టు అతను అరెస్ట్ చేయమనో చేయొద్దనో ఆగండనో చెప్పే వరకు మీరు అరెస్ట్ చేయడానికి మీకేంటి ప్రాబ్లం? ఓకే. వాళ్ళు కోర్టును అప్రోచ్ అయిపోగానే మీరు ఆగిపోతున్నారు. అది 15 రోజుల 20 రోజుల వచ్చే వరకు కూడా అతని జోలికి మీరు వెళ్ళట్లేదు. ఈలోపు వాళ్ళు కావాల్సిందంతా వాళ్ళు ఇది చేసుకుంటున్నారు. ఓకే, రైట్. సో వాళ్ళు కోర్టు ప్రొటెక్షన్ వచ్చిన తర్వాత ఏం పీక్కోండి అంటున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, ఈ వల్లభనేని వంశీ కూడా అలాగే అన్నాడు, ప్రభుత్వం పీకటం మొదలు పెడితే ఎక్కడి దాకా పీకొచ్చో వీళ్ళని చూసి నేర్చుకోవాలి. నేను గతంలో కూడా బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేసినప్పుడు మనం ఏమనుకున్నామండి, నేనేం చెప్పాను మీకు, నాకు టైం పట్టుద్ది కానీ కనీసం 1 సంవత్సరం రోజులు ఇతను బయటికి రావడం. మొదట అరెస్ట్ చేసినప్పుడు అతని మీద ఉన్న కేసు కేవలం 1, 2 కేసులు. ఇతను లోపలికి వెళ్ళిన తర్వాత శ్రీకాకుళం దగ్గర నుంచి కుప్పం వరకు అనేక కేసులు పడతాయి ఇతని మీద. 1 సంవత్సరం రోజుల వరకు ఖచ్చితంగా ఇతను బయటికి రాడని చెప్పాను. రైట్. సేమ్ థింగ్ జరిగింది అక్కడ. ఇవాటి వరకు పీటీ వారెంట్ల మీద ఏ రోజు ఎక్కడ ఉంటున్నాడు బోరుగడ్డ అనేది ఎవరికి తెలియదు. కానీ నందిగం సురేష్ గారికి వచ్చిందండి బెయిల్. నందిగం సురేష్ మీద లిమిటెడ్ ఉన్నాయి. ఓకే. లిమిటెడ్ ఉన్నాయి. ఓకే. తర్వాత నందిగం సురేష్ ఎక్కడ కూడా అంత బరిదెగిచ్చి ఇది చేయలేదు. 2-3 సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చేయడానికి మాట్లాడాడు, కానీ అసలు బోరుగడ్డ అనిల్కి అతనికి కంపేర్ చేయడానికి లేదు. అవును. ఇకపోతే వల్లభనేని వంశీ పరిస్థితి కూడా బోరుగడ్డ అనిల్, ఇంకొక బోరుగడ్డ అనిల్ కాబోతున్నాడు, గుర్తుపెట్టుకోండి. అవునా? వైఎస్ఆర్సీపీ పతనం, మళ్ళీ తెలుగుదేశం పునరుత్థానం జరిగినటువంటిది ఈ వల్లభనేని వంశీ చేసినటువంటి కామెంట్స్ని, దానికి వాళ్ళు కామ్గా ఉండటం అనేటువంటిది వాళ్ళకి ఉరితాడే బిగుసుకుంది. ఇది భువనేశ్వర్ గారిని మాట. రైట్. తర్వాత అది తెలుగుదేశం కేడర్లో మరీ ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గంలో ఒక రకమైనటువంటి కసిని రగిలించింది. అంతకుముందు గత ఎలక్షన్లో కనుక తీసుకుంటే
ఆయన సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గంలో 35% మంది జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. ఇక్కడ ఒక చిన్న సార్, మీరు ఆ సామాజిక వర్గం అన్నారు కాబట్టి మన ప్రెస్ మీట్లో జగన్ గారు అన్నారు, అసలు ఆయన సామాజిక వర్గాన్నే అందగాళ్ళు స్మార్ట్ ఫెలో అందగాడు కాకముందండి ఆ. ఒక మాట వేశారు, అంటే ఆ సామాజిక వర్గాన్ని కూడా ఆయన ఎదగనివ్వడు అదే అనే పదం కూడా వేశారు. సో ఎదగనిస్తాడో ఎదగనివ్వడో ఆ సామాజిక వర్గానికి తెలుసు కాబట్టే మొన్న ఎలక్షన్లో ఎలా వాళ్ళు వెనక నిలబడి తెచ్చుకున్నారో మనం చూసాం. సో ఆ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని ఏకం చేసింది కూడా ఈ వల్లభనేని వంశీ అనేటువంటి వాడు మాట్లాడినటువంటి మాట. ఓకే. సో ఆ ఒక్క మాట నా దృష్టిలో ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చింది, అంత ఇంపాక్ట్ చూపించింది. ఓకే. అలాంటి వల్లభనేని వంశీని తేలిగ్గా వదిలిపెడతారని ఎలా అనుకుంటారు? సమయం కోసం చూశారు. వరుసగా పడతా ఉంటాయి కేసు. ఖచ్చితంగా ఓకే. లోపలికి వెళ్ళక ముందు వరకు వేరు, ఓకే. ఓకే. వెళ్ళిన తర్వాత కేసు పడ్డదంటే పీటీ వారెంట్ అంతే. ఈ పీటీ వారెంట్లతోటి మన చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా అదే ప్రయోగించారు వాళ్ళు. కేసు మీద కేసు, కేసు మీద కేసు, ఫైబర్ నెట్ అన్నారు, ఇంకోటి అన్నారు, ఇసుక అన్నారు, అదన్నారు, ఇదన్నారు, వరుసగా లైనప్ చేసుకున్నారు. కానీ ఆయనకు అనుభవం ఉంది కాబట్టి, మంచి లాయర్లు ఉన్నారు కాబట్టి ఆయన సకాలంలో బయటపడగలిగారు. ఆరోగ్య కారణాల రీత్యా బయటకు వచ్చేసారు. రైట్. వచ్చిన తర్వాత ప్రొటెక్షన్ తీసుకున్నారు అన్నిటి నుంచి. అలా అనుకుంటే ఈయనకు కూడా ఆరోగ్య కారణాలు. ఇతనికి ఆ వెసులుబాటు లేదు. ఓకే. ఖచ్చితంగా ఉండదు. ఓకే. ఎందుకంటే 52 సంవత్సరాల వ్యక్తి ఈయన. నిన్నటిదాకా కరుస్తా పొడుస్తా తంతానన్నాడు. మనకు చెప్పగానే వైద్యులు నిర్ధారించాలి కదా. ఓకే. వైద్యులు పర్వాలేదు ఈయన కింద పడుకోగలడు అంటేనే కదా కింద పడుకోబెడుతున్నారు ఇప్పటికి, మంచం ఇవ్వకుండా. రైట్. కాబట్టి మనం అంటాం కాదు అక్కడ. అదే. కాబట్టి చేసిన పాపాలు అలాంటివి. ఇప్పుడు మీరు ఇందాక సిట్ వేశారన్నారు. అవును. ఒక్క పాపము 2 పాపాలు చేస్తే వదిలేస్తారు, అంటే ఆ 2 కేసులతో సరిపోతుంది. తవ్వే కొద్దీ వస్తున్నప్పుడు మీరు అంత ఎందుకండి? గన్నవరం ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు రాత్రికి రాత్రి వీళ్ళు ఎన్ని ఎకరాల గ్రావెల్స్ తవ్వేశారు, ఎంత ఇసుక తవ్వేశారు, ఎన్ని భూములు కబ్జా చేశారు. బయట ఉన్నంతసేపు భయంతో ముందుకు రారు, కానీ ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పుంఖానుపుంఖాలుగా బాధితులందరూ బయటకు వస్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి విషయం తీసుకోండి, మదనపల్లిలో అక్రమాల గురించి మీకు ఇక్కడ ఒక దీనిలాగా పెడితే ఊళ్ళే కదిలొచ్చాయి. కరెక్ట్. తండోపతండాలు. కాబట్టి వల్లభనేని వంశీ విషయంలో ఖచ్చితంగా పీటీ వారెంట్ల ద్వారా ఇప్పటికే 16 కేసులు అంటున్నారు. కేసుకు ఒక 4 రోజులు వేసుకోండి సుమారుగా, సంవత్సరం కనీసం. అంతేనా? కనీసం సంవత్సరం. ఓకే. ఈ లోపల ఎందుకు చేశాన్రా అనేటువంటి రియలైజేషను మనిషి అనేవాడికి ప్రతివాడికి వస్తుంది. ఓకే. వీరాది వీరులం అని ఊరేగినటువంటి వీళ్ళందరూ కూడా కటిక నేల మీద వెన్నుపూస నొప్పుతో పడుకున్న ప్రతి రాత్రి, ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఇదే వాళ్ళకి పెద్ద శిక్ష. ఏ రోజు రాజకీయాలతో సంబంధం లేనటువంటి ఒక మహిళని మాట్లాడిన మాటకి ఇంతకు మించి ఇవాళ కలబొల్లి ఏడుపులన్నీ ఏడుస్తూ వాళ్ళ భార్య, ఒక మహిళ గురించి మనం మాట్లాడకూడదు, కానీ ఆ మాట అని ఇంటికి వచ్చిన మరుక్షణాన్ని నీ మొగుడికి నువ్వు భోజనం పెట్టొచ్చా? అన్నం పెడతావా నువ్వు నీ భర్తకి? ఆ మాట అని వచ్చిన తర్వాత తోటకూర దొంగతనం చేసిన రోజునేమో నువ్వు మందలిచ్చలేదా? ఇవాళ గజ దొంగ కూర్చున్నాడు, ఇప్పుడు నా మొగుడిని అరెస్ట్ చేశాడు, నా మొగుడిని అరెస్ట్ చేశారని నువ్వు బయటపడి బాధపడితే నీకు సానుభూతి ఎవరు చూపించడు? ఆ రోజు ఏమైపోయావమ్మా అంటారు. అంతే కదా. అంతే. ఇప్పుడు జరుగుతుంది అది. కాబట్టి సమాజంలో అంత కసి ఉంది అతని మీద. అందుకనే మీరు కొడాలి నాని నన్న క్షమిస్తారు కానీ, లేకపోతే మిగతా ఎవరినైనా తెలుగుదేశం వాళ్ళు క్షమించేటువంటి అవకాశం ఉంది, కానీ పూర్తిగా సామాజిక వర్గం మొత్తం కూడా కక్ష కట్టింది ఈ వల్లభనేని వంశీ మీద. సాంఘిక బహిష్కరణ ఎప్పుడో చేశారు ఇతన్ని. ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు కదా. మన ఏ ఫంక్షన్స్కి పిలవటం కానీ ఇది కానీ పూర్తి స్థాయిలో వీడు మావాడు కాదని వెలేసేసారు. ఆయనది కూడా ఉన్నట్టుంది కదండి. ఎవరిది? కొడాలి నాని కూడా. ఆయన కూడా కదా. ఆయన కూడా. ఎందుకంటే ఇతను కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. యాక్సెప్ట్ చేశారు. ఆయన చేశారు. చేసిన తర్వాత కొడాలి నానిని కూడా ఇంకా కొంచెం వాళ్ళు రాయబారాల కోసం అటు ఇటు తిరుగుతున్నారు అనుకోండి. ఓకే. ఓకే. ఏమోలే ఏదో ఆరోగ్యం బాగాలేదు అంటున్నారు, ఇంకేదో ఉందంటున్నారు అన్న ఉద్దేశంతో కొంత సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు, కానీ ఇతన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు ఇంతకంటే కూడా సివియర్గా పనిష్ చేయాలనేటువంటి కసి ఉన్నది. ఓకే. కాబట్టి చేసిన పాపాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఖచ్చితంగా వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తికి సిట్టు వేయాల్సిందే. వచ్చినటువంటి కంప్లైంట్స్ అన్నీ తీసుకొని వాటి మీద కేసులు నమోదు చేసి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలంటున్నాను. గతంలో కూడా మనం మాట్లాడుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆట
జగన్మోహన్ రెడ్డి లాగా ఆటలాగా ఉండదు. చాలామంది ఏంటంటే చర్యలు తీసుకోలేదు. ఇవాళ పకడ్బందీగా బిగిచ్చారు. ఒక తప్పు అతను చేశాడు. తప్పటడుగు ఎక్కడ వేస్తారు వీళ్ళనేది ఎదురు చూస్తున్నారు. 24 గంటల్లో మార్చేశారు స్క్రిప్ట్ అంతా. అక్కడ ఎప్పుడైతే నాది బలవంతంగా కంప్లైంట్ ఇప్పించారు అనిపించగానే దీని వెనకాల ఏం జరిగిందన్నారు. మొత్తం ఆధారాలు సేకరించారు. 24 గంటల్లో కథంతా మారిపోయింది. సో తప్పు చేసినాడు ఎక్కడో ఒక చోట అలా దొరుకుతాడు. ఓకే. పోయి అతనే ట్రాప్లో ఇరుక్కున్నాడు. అలాగే ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళ టైము నాకున్నటువంటి అవగాహన ప్రకారంగా మళ్ళీ సంవత్సరం తిరిగి వీళ్ళు అధికారంలోకి వచ్చేటప్పటికి ఈ పెద్ద పేర్లు అయితే ఏవైతే వినపడుతున్నాయో ఇంక్లూడింగ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళకు కూడా ఇదే పరిస్థితి రాబోతుంది అనేటువంటిది నా భావన.